పాండవులు అరణ్యంలో వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు ధర్మరాజు తలదించుకుని కూర్చున్నాడు. తమ్ముళ్ళంతా అడిగారు, అన్నా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అప్పుడు ధర్మరాజు చెప్పాడు, నేను జోదంలో అన్నీ పోగొట్టుకున్నాను. అది నా తప్పు. కానీ అబద్ధం చెప్పి మనం ఓపికగా ఉండటం సరికాదు. అప్పుడు తమ్ముడు భీముడు కోపంగా అన్నాడు, నువ్వు నిజాయితీగా ఉండటం వల్లే మనం బాధపడుతున్నాం. కానీ ధర్మరాజు నవ్వుతూ అన్నాడు, అబద్ధం చెప్పి గెలవడమే గనక విజయం అయితే అది దీర్ఘకాలం నిలవదు. నిజం మాత్రం ఎప్పుడూ నిలుస్తుంది. చివరకు కృష్ణుడు వచ్చి ధర్మరాజుని ధైర్యపరిచాడు. ధర్మానికి అండగా నిలిచాడు. చివరకు కౌరవులను ఓడించి పాండవులు రాజ్యాన్ని తిరిగి పొందారు. ఈ కథలోని నీతి నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. తాత్కాలికంగా ఓటమి వచ్చిన ధర్మం నెగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.